అందరికీ నమస్కారం. నా పేరు పన్నాల వెంకటలక్ష్మి సంతోషి. మాది ధవళేశ్వరం గ్రామం. భారతీయ జనతా పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్ని. ఈరోజు సోమవారం మన జిల్లా కలెక్టర్ గారికి వ్యర్థ పదార్థాలన్నీ కూడా నదీ జలాలు అంటే ఎంతో పుణ్యమైనటువంటి నదీ జలాలు మనం స్నానం ఆచరించి ఆ నీళ్ళే మనం చల్లుకుంటే మన ఇల్లు మనం అన్నీ కూడా శుద్ధి అవుతుంది అని భావించే ఆ నదీ జలాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి హార్లిక్స్ వ్యాటీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి కాలువ నుంచి, అలాగే గంగాలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి, కంచర్ లైన్ నుంచి కూడా గోదావరిలోకి మలినం అవ్వడం జరుగుతుంది. దాని మీద మేము మొన్న జనతా భారతి కార్యక్రమంలో వినతిపత్రం మేము భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇవ్వడం, అలాగే ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మేము పిలిపించి ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఈ గోదావరి మీద కూడా ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి రామపాదాల రేవు చాలా పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆనాడు రాముడు కూడా నడయాడిన భూమి, అలాగే పాదాలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఎంతో పవిత్రమైంది. అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని, ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి మన రోగాలు కాకుండా పుణ్యం వచ్చేలాగా మనకి అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షేక్ షాజిద్ మండలాధ్యక్షుడు, అలాగే ఒంటెద్ది స్వామి గారు, సూరిబాబు గారు, కొండలరావు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.